శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడుతుంది. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే, సోమవారం, అతి శక్తివంతమైన రోజు. చాలా ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటే ఈరోజు మీరు మనస్ఫూర్తిగా విజయం వైపు నడిపించే రోజుగా పూర్తిగా గమనించుకోవచ్చు. ఎందుకంటే సూర్య ఉదయం చిత్తా నక్షత్రం 2 పాదాలు తులారాశి, తర్వాత స్వాతి నక్షత్రం 4 పాదాలు తులారాశి. ఎప్పుడైనా కానీ చంద్రుడు తన సొంత రాశికి అధిపతిగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనుల్లో గ్రహాల సహకారం ఉంటుందని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఈరోజు మీరు ప్రారంభిస్తున్న కొత్త వ్యాపారాలు కానీ, విద్య విషయంలో కానీ, పరీక్షల యందు కానీ, ఉద్యోగ విషయాల్లో ప్రయత్నాలు, అన్ని విషయాలలో మీకు శుభ ఫలితం అనేది అధిక శాతం చూపిస్తుంది. అలాగే మనకు ఉన్న గ్రహాలలో 9 గ్రహాలు చాలా వరకు ఒకచోట, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రాశిలోకి ఉండడం జరుగుతుంది. అంటే ఒక రాశిలోనే 4 గ్రహాలు ఉండడం, అలాగే అష్టమంలో గురువు ఉండడం, భాగ్యరాశిలో కుజుడు ఉండడం, అందువల్ల ఎక్కడైనా మీకు ఇబ్బందులు కలిగిస్తాయి. కొన్ని విషయాల్లో మనసు కొరత ఉంటుంది, కుటుంబంలో కలతలు ఉంటాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇలాంటిదన్నీ కొద్ది మందికి ఉంటుంది. వీళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కానీ ఆరోగ్య నియమాలలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే శస్త్రచికిత్సలు జరగవచ్చు. శరీరంలో కొన్ని విషయాలలో ఉన్న మీకు చాలా రోజులుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు బయటపడడం కూడా జరగవచ్చు. అందువల్లనే అత్యంత జాగ్రత్తగా ఆహార నియమాలు కానీ, శరీరానికి కావలసిన ఔషధమైన తీసుకోవడం, ఉన్న చోట అంటే ఇబ్బందులు కలిగించినప్పుడు శస్త్రచికిత్స విషయాలలో జాగ్రత్తగా ఉండడం, అలాగే వైద్యులని సంప్రదించడం. ఎందుకు ఇలాంటిది మీరు చెప్తున్నారంటే 6వ స్థానంలో సూర్యగ్రహం కానీ, శుక్రగ్రహం కానీ, రాహుగ్రహం కానీ, బుధగ్రహం కానీ, ఎప్పుడైనా కానీ గ్రహాలలో చాలా శక్తివంతమైన శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఉంటాయి. అలాగే ఇక్కడ నీచ భంగం అవుతున్న శుక్రుడు అసంగత యోగానికి దగ్గర ఉండడం ఇబ్బందికరం. అలాగే ఏ గ్రహం కానీ రాహుతో కలిసినప్పుడు తన స్వరూపం మొత్తం మార్పు చెందుతుంది. అంటే చాలా నిగ్గర్షగా, చాలా బలంగా ఉన్న వ్యక్తులలో నియమాలు పాటించే వాళ్ళే తప్పుటి అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఏదో ఒక విషయాల్లో బానిసం తత్వం ఏర్పరచుకోవడం, కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడం, సుఖానికి, సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఆ శుభగ్రహాలు పాపగ్రహ కూటమిలో కలిసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. అందువల్లనే మీరు, మీ కుటుంబము, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కానీ మనం ధన విషయంలో కానీ, డబ్బుల విషయాల్లో కానీ తలదూర్చుకోకుండా, మన శక్తికి మించి అప్పులు పాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మాయతో చేస్తున్న రాహువు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. సంతోషకరమైన జీవితాల్లో సునామీ లాగానే ఇబ్బందులు వస్తాయి. ఎవరికైనా గోచార ఫలితం ద్వారానే చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. చాలా మానసిక ఒత్తిడులు జరుగుతూ ఉంటుంది, ప్రమాదాలు జరుగుతుంటాయి, శస్త్రచికిత్సలు జరుగుతూ ఉంటాయి, ధనలోపము, కష్టాలు, పేరులో విమర్శనలు, ఇదన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్లనే ఈరోజు మనకు శక్తివంతమైన రోజుగా పౌర్ణమి తర్వాత, అలాగే తదియ తిథి ఉండడం చాలా శక్తివంతమైనది. అందువల్ల త్వరగా మనం మంచి విషయాలలో ముందడుగులు వేసి శుభ కార్యక్రమాలు కూడా ప్రారంభించండి. వివాహ విషయాలలో మన కుటుంబంలో సంతోషాన్ని ఏర్పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్థికంగా అభివృద్ధి పరచుకోవడానికి మనం నూతన వ్యాపార విషయాలని
సంపూర్ణంగా పరిశీలించి దాని ద్వారా మనం వ్యాపారాన్ని ప్రారంభించగలిగితే మీకు ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే పిల్లలు విద్య విషయాలలో మెరుగుపరుచుకోండి. మీ యొక్క ఆశయాలు మెరుగుపడుతుంది. అలాగే విద్యలో చాలా మీరు మనసు రీతిగా చాలా గ్రహించి విద్యలో ఉన్నత విద్యకి అలంకరణ విషయాలలో ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే జాబ్ పరమైన విషయాలలో ఇప్పుడు అత్యధికంగా జాబ్లోనే చాలా సమస్యలు రాబోతున్నాయి. ఎక్కువగా మంది తన చేస్తున్న ఉద్యోగాన్ని రాజీనామా చేయడం, దానివల్ల ఇబ్బందుల్లో నెట్టబడడం జరగబోతుంది. తొందరపాటు నిర్ణయాన్ని ఈ ఒక్క అమావాస్య తర్వాత కానీ అమావాస్యకు ముందర కానీ మీరు కొంచెం తొందరపాటు పడకుండా జాగ్రత్తగా ఉండండి. కష్టసుఖాలు అనేది సరి సమానమే. ఇబ్బందులు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. కొంచెం సానుకూలంగా ప్రశాంతతగా జాగ్రత్తగా వెళితే ఆ ఇబ్బందులు కూడా అధిగమించవచ్చు. అందువల్ల ఈరోజు సోమవారం శివాలయంలో రుద్రాభిషేకంలో పాల్గొనడం, మనసు రీతిగా ధ్యానం చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటివన్నీ చేయండి. ఎప్పుడైనా గోచార ఫలితంలో ఎప్పుడైనా గ్రహాల గురించి కానీ మీ మనసులో ఇబ్బందికరంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు చెప్పినప్పుడు చాలామంది బాధపడుతుంటారు. ఎందుకులే మనకు తెలియకుండానే మనం వెళ్ళిపోతాం. ఈ రోజుటికి మన శుభంగా నవ్వుకుంటూ ప్రశాంతతగా ఉండిపోతాం అంటాం. కానీ ఎక్కడైనా మీరు తప్పుదోవ చేసినప్పుడు కానీ ఆ పరిష్కారానికి సంవత్సరాలు వీక్షించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందువల్లనే గోచార ఫలితం అనే విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉంటాం. మనం మన భవిష్యత్తు గురించి తెలుసుకోవడం, చాలా ప్రశాంతతగా ఆలోచనలు మార్చుకోగలిగితే జీవితం మొత్తం మార్పు కలుగుతుందని శాస్త్రరీతిగా మీకు చెప్పబడుతుంది. ఈరోజు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. చక్కటి ఏకాగ్రతతో శుభయోగాలు మీ లక్ష్య సాధనని అనుకునింది సాధిస్తారు. పోరాటపు పట్టిమ పెరుగుతుంది. తోటివారి సహకారం ఉంటుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. మానసిక ఉత్సాహాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అధికారుల వైఖరి మీ పట్ల అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక శక్తిగా పెరుగుతుంది. ఆరోగ్యంగా కాపాడుకోవాలి. అలాగే కార్యసిద్ధితోనే ఏ పనుల్లోనే చాలా ఉత్సాహంగా చేయాలి. వ్యాపార రంగాన్ని మోసపోకుండా చూసుకోవాలి. బుద్ధి బలముతో ముందుకు సాగితే అనుకునింది సిద్ధిస్తుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను స్థిరస్థాయిగా ఉండేలాగా చూసుకోవాలి. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగిన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలలో మార్పు రాదు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శత్రువులు అణచివేత ప్రారంభిస్తారు. మీ సొంతంలో మీ మేలు జరిగేలాగా మీరు ప్రయత్నిస్తారు. మీ కుటుంబ సంతోషానికై ఎక్కువ సమయం గడుపుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పండుగ వాతావరణంలాగా ఒక శుభ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీ మనసులో ప్రశాంతత, చాలా సంతోషకరమైన విషయాలు జరుగుతాయి. అందువల్ల తులారాశి వారికి గోచార ఫలితం ప్రతిరోజు మంచి